ఒక రాత్రిలో 9 మంది ఎలా చనిపోయారో ఇది ప్రపంచంలోనే మోస్ట్ టెరిఫైయింగ్ మిస్టరీ. 1959 రష్యాలోని మంచు పర్వతాల్లో 9 మంది హైకర్స్ అడ్వెంచర్ కోసం వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత సర్చ్ టీమ్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసింది నార్మల్ యాక్సిడెంట్ కాదు. టెంట్ లోపల నుంచి అది చింపబడి ఉంది. కొంతమంది షూస్ లేకుండా మంచులో పరిగెత్తారు. ఇంకొంతమందికైతే నాలుక కూడా లేదు. ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? 1959 జనవరి రష్యాకు చెందిన 9 ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్ డేంజరస్ మౌంటైన్ ఎక్స్పిడిషన్ కి బయలుదేరారు. వాళ్ళ లీడర్ పేరు ఈగర్ డ్యాట్లావ్. వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ ట్రావెలర్స్. వాళ్ళు యూరల్ మౌంటైన్స్ లోకి జర్నీని మొదలు పెట్టారు. మొదట ఎవ్రీథింగ్ నార్మల్ గానే ఉంది. వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు, సాంగ్స్ పాడారు, స్నోలో ఎంజాయ్ కూడా చేశారు. కానీ వాళ్లకు తెలీదు ఇది వాళ్ళ జీవితంలోని చివరి ప్రయాణం అవుతుందని. ఫిబ్రవరి 1 రాత్రి వాళ్ళు మౌంటైన్ స్లోప్ మీద టెంట్ వేసుకున్నారు. ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పటికీ మిస్టరీ. కానీ నెక్స్ట్ డే ఎవిడెన్స్ మాత్రం చాలా టెరిఫైయింగ్ గా ఉంది. సర్చ్ టీమ్ అక్కడికి వెళ్ళినప్పుడు టెంట్ బయట నుంచి కాదు, లోపల నుంచి నైఫ్ తో కట్ చేసి ఉంది. అంటే ఏదో భయంకరమైనది చూసి వాళ్ళు వెంటనే బయటికి పారిపోయినట్లు ఉంది. కొంతమంది బాడీస్ క్యాంప్ కి చాలా దూరంలో కనిపించాయి. వాళ్ళు -30 టెంపరేచర్లో షూస్ కూడా లేకుండా స్నోలో పరిగెత్తారు. అలాంటి చలిలో ఫ్యూ మినిట్స్ సర్వైవ్ అవ్వడమే ఇంపాసిబుల్. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఒక అమ్మాయికైతే నాలుక కూడా లేదు. ఇంకొంతమందికి స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కానీ బయట వీళ్ళకి ఎటువంటి గాయాలు కాలేదు. ఇంకో టెరిఫైయింగ్ విషయం, కొన్ని క్లాత్స్ మీద రేడియేషన్ ట్రేసెస్ కూడా కనిపించాయి. ఇప్పటికీ ఈ మిస్టరీకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది లేదు. కానీ చాలా థియరీస్ ఉన్నాయి. థియరీ 1 అవలంచ్ ప్రకారం మంచు విరిగి పడడంతో వాళ్ళు పానిక్ అయ్యారని కొంతమంది అన్నారు. థియరీ 2 సీక్రెట్ మిలిటరీ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఆ ఏరియాలో సీక్రెట్ వెపన్స్ టెస్టింగ్ జరిగిందని థియరీస్ ఉన్నాయి. థియరీ 3 అన్నోన్ క్రియేచర్. కొంతమంది అక్కడ స్ట్రేంజ్ ఆరెంజ్ లైట్స్ చూసినట్లు చెప్పారు. థియరీ 4 పారానార్మల్. ఇంకొందరు ఆ పర్వతంలో ఏదో ఎక్స్ప్లెయిన్ చేయలేని శక్తి ఉందని అన్నారు. కానీ ఫ్రెండ్స్, ఆ ఇన్సిడెంట్ అయి 66 సంవత్సరాలు దాటింది. ఆ రాత్రి నిజంగా ఏం జరిగిందో ఇంకా ఎవరికీ తెలీదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ 9 మంది ఏదో చూసి చాలా భయపడ్డారు. అది నేచరా, సీక్రెట్ ఎక్స్పెరిమెంటా, లేక ఇంకేదైనానా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.